నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని నేను చెప్పబోతున్నాను. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అని అదే కాకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇట్లాంటి వీడియోస్ అందరికీ చేరుకుంటాయి. సో ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించిన ఎట్లాంటి క్వరీ అండ్ ఎట్లాంటి సర్వీస్ కావాలన్నా నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు అండి. నా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు. అయితే ఈ వీడియోలో ఈపీఎఫ్ నుంచి వచ్చిన ఒక అప్డేట్ ఏంటి, కొత్త అప్డేట్ ఏంటి అంటే కనుక సో మీరు ఇక్కడ చూడొచ్చండి. సాధారణంగా మీరు క్లెయిమ్ పెడతారు కదా, ఆన్లైన్ సర్వీసెస్లోకి వెళ్ళేసి మీరు క్లెయిమ్ ఫామ్ 31, 19, 10C అండ్ 10D. సో దీన్ని క్లిక్ చేసినప్పుడు మీకు బ్యాంకు వెరిఫై చేసుకోవాల్సి వస్తుంది అనమాట. బ్యాంక్ అకౌంట్ నెంబరు ఎంటర్ చేసి సో వెరిఫై చేసుకున్న తర్వాత ఇట్లా ఫామ్ ఓపెన్ అవుతుంది కదా. సో ఫామ్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఈపీఎఫ్ నుంచి వచ్చిన కొత్త అప్డేట్ ఏంటి అంటే కనుక సో అడ్రస్లో మీరు ఇక్కడ మీకు సంబంధించిన స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు కదా. ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ డిస్టిక్ దగ్గరికి వచ్చేసరికి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. ప్రీవియస్లో ఏంటంటే మనకి ఓల్డ్ డిస్టిక్స్ అనేవి ఉండేవి అనమాట. ఓకేనా, అంటే ప్రీవియస్ ఏంటంటే పాత గవర్నమెంట్లో, రాష్ట్ర ప్రభుత్వ సంబంధించిన పాత గవర్నమెంట్లో కొన్ని ఏరియాస్ని కొన్ని డిస్టిక్స్గా ప్రకటించారన్నమాట. సో అవేంటంటే సెంటర్లో అప్డేట్ కాలేదు ఇంతకుముందు. సో ఇప్పుడు అవన్నీ అప్డేట్ అయ్యాయి. సో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంతకుముందు చాలామంది నన్ను అడిగారు, సార్ మాకు ఇంకా పాత డిస్టిక్కే చూపిస్తుంది, ఇప్పుడు కొత్త డిస్టిక్ మారింది కదా మా ఆధార్ మీద, మేము ఏది పెట్టవచ్చు ఏంటని చెప్పేసి అప్పుడు ప్రీవియస్లో అడిగారు. సో మీరు ప్రీవియస్లో అంటే పాత డిస్టిక్నే మనం సెలెక్ట్ చేసుకోవాలి లెక్క ప్రకారం, ఎందుకంటే అప్పుడు అప్డేట్ కాలేదు కాబట్టి. సో ఇప్పుడు అనేది అప్డేట్ అయిందండి, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు మీరు అప్డేట్ అయిన డిస్టిక్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, లేకపోతే మీకు ఇబ్బంది అయ్యే అవకాశం అవుతుంది. ముఖ్యంగా ఏంటంటే 10C స్కీమ్ సర్టిఫికేట్ అప్లై చేస్తుంటారు చాలామంది. సో అట్లాంటి వాళ్ళు కేర్ఫుల్గా మీరు అడ్రస్ అనేది ఇవ్వాలి, ఎందుకంటే స్కీమ్ సర్టిఫికేట్ ఇంటికి వస్తుంది కాబట్టి. ఓకే, సో ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఈపీఎఫ్ నుంచి వచ్చిన కొత్త అప్డేట్ అంటే మనకి డిస్ట్రిక్ట్స్ అనేవి అన్నీ చేంజ్ అయిపోయాయండి. సో మీరు లిస్ట్ అయితే చెక్ చేసుకోవచ్చు. నేను ఆంధ్రాని సెలెక్ట్ చేసుకున్నాను. ఆంధ్రాలో సో మనకి అన్ని డిస్ట్రిక్ట్స్, కొత్త డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడాను చేర్చారనమాట. ఓకేనా, సో చూసారు కదా, ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి అన్న ఉద్దేశం చెప్తారండి. ఓకే, ఇప్పుడు మీ సంబంధించిన డిస్ట్రిక్ట్స్ మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోండి, కొత్తగా అప్ టు డేట్ అయిన డిస్ట్రిక్ట్స్ మాత్రమే. ఓకే, సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ బటన్ ఉంది, లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన తెలుసుకున్న వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.